హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే కరకరలాడే పకోడీని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోనే సరిపడంత ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఆనియన్స్కి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యపిండి వేసుకొని వాటర్ అనేది వేయకుండా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ముద్దలాగా అయిపోయింది. తర్వాత గ్యాస్ పైన ఒక బాండి పెట్టి అందులోనే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని చూడండి ఇలా ముద్దలు ముద్దలు కాకుండా కొంచెం ఇట్లా చల్లినట్టు వేయాలి. ఇది చల్లారిన తర్వాత చూడండి పకోడీ అనేది కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. నేనైతే పకోడీ సరిపోదని చెప్పి ఆలు బజ్జీ కూడా చేశానండి మా పిల్లల కోసం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.